దెన్ సార్ కమింగ్ టు యువర్ కేస్ ఆల్మోస్ట్ మీ కేసు చాలా ఆల్రెడీ చర్చ జరుగుతోంది గత వారం రోజులు మళ్ళీ 2 రోజుల నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది దానిలో ఎటో వెళ్ళిపోయినారు నోటీస్ అక్కడే విజయ్ పాల్ దాని స్టేటస్ ఏంటంటారు సార్ ఎలా ఉంది స్టేటస్ నాకు పెద్దగా తెలియదు నాకు తెలిసినంత వరకు అన్నింటికి ఏదో నోటీస్ అంటించారని చెప్పి అన్నా అవును పరారీలో ఉన్నారని సరే పోయినోడు పరారీలో ఉన్నాడు మరి ఉన్న సునీల్ కుమార్ని ఎందుకు వదిలేశారు అనేది నా పాయింట్ ఇక్కడే ఉన్నాడు కదా సునీల్ కుమార్ని పిలిచి విచారించవచ్చు నోటీస్ ఇచ్చి ఆ పోయిన పట్టుకుని ఎలాడుతుంది దానికి ఎంతో మాట్లాడవచ్చు అని నేను అనుకుంటున్నాను మరి అది ఇంకా మాట్లాడలేదు అతను సస్పెండ్ చేయలేదు అతను అయ్యో చిన్న చిన్న ఎయిమ్ అని ఒక ఉంది సార్ ఇంకా ఉంది అతను ఈజ్ నాట్ సపోజ్ టు హ్యావ్ ఇట్ మరి ఆ సంస్థని ఈ ప్రభుత్వ పెద్దలు ఆర్ ఇంతకుముందు ప్రభుత్వ పెద్దలు కేంద్రానికి కూడా రిపోర్ట్ ఇచ్చా వాళ్ళు ఎందుకు సహిస్తున్నారు పోస్ట్ లో ఉన్నప్పుడు అలాంటిది ఎంటర్టైన్ చేయకూడదు అనుకుంటారు ఇట్స్ ఎ క్రైమ్ ఇట్స్ ఎ క్రైమ్ మరి ఎమ్మెల్యేగా ఉన్నారు ఒక ప్రామినెంట్ పర్సనాలిటీగా ఉన్నారు రఘురామకృష్ణరాజు గారి కేసులోనే న్యాయం జరగకపోతే మరి సామాన్య క్యాడర్ పరిస్థితి ఏంటి మీ ప్రభుత్వంలో ఆయన క్యాడర్ అనుకుంటున్నారు ఆబ్వియస్లీ అనుకుంటున్నారు మీరు అడిగినట్టే మీ అంత అందంగా అడగకపోయినా అనుకుంటున్నారు మరి ఏంటి సార్ మీకు అలాంటి క్వశ్చన్ ఎదురవుతుందిగా సరే మా నుంచి కాబట్టి జర్నలిస్టుల నుంచి మీరు మీ క్యాడర్ని కలిసినప్పుడు ఆబ్వియస్గా ఎదురవుతుంటాయి కదా మరి సోషల్ మీడియాలో చాలా పోస్టింగ్లు వస్తున్నాయిగా రాజు గారికి న్యాయం జరగట్లేదని మరి వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్ టేకే ఉంది అది స్లోగా అయితే నడుస్తుంది యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ నో అంటే అని మనం అనుకుంటే సరిపోదు బట్ ఇప్పుడు మరి నిన్న అమ్మాయి కేసు వచ్చింది కదా జత్వానే ఆ కేసులో చాలా చురుగ్గా ఉన్నారు వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అంటూ ఆహ్వానాలు పలికి చాలా అన్యాయం జరిగిందమ్మా నీకు అని చెప్పి చాలా తీవ్రమైన స్పందన ఉంది కాబట్టి ఏమో ఆ కంటిన్యూషన్ నా కేసు మీద కూడా ఉంటుందేమో అని మీరు కూడా దాన్ని అంతే ఖండించారు ఆ ఇష్యూని నేను ఖండించా జరిగింది చాలా అన్యాయం అందులో డౌట్ లేదు ఇది ఫిబ్రవరిలో జరిగిన ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన అన్యాయం నాది 21 మేలో జరిగిన అన్యాయం సో అలాగని నా దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వక్కల్లా అట్లీస్ట్ ఈ అమ్మాయికి ఇచ్చినంత ఇంపార్టెన్స్లో సగం ఇచ్చిన చాలా అనేది నా కోరిక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.